లలితా మహల్ థియేటర్ నిజామాబాద్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజామాబాద్లో ఉన్న బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ లలితా మహల్. సో ఇలాంటి థియేటర్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థియేటర్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇది నిజామాబాద్లోనే ఫేమస్ అయిన సింగిల్ స్క్రీన్ థియేటర్ లలితా మహల్. సో బాక్స్ ఆఫీస్ ఈ రకంగా ఉంటుంది. రేట్లు 100 రూపీస్, 105. ఈ మూవీకి 80, 50. సో లోపల ఈ రకంగా ఉంటుంది లలితా మహల్ థియేటరు. ఎంత బాగుందో చూడండి, పెద్దగా ఉంటుంది థియేటర్ ఇది. సో థియేటర్ వచ్చేసి హీరో నాగేశ్వరరావు గారి బంగారు కానుక మూవీ నాడు ఈ థియేటర్ ఓపెన్ చేశారు. ఐ థింక్ 1982నో 84 ఎగ్జాక్ట్ తెలియదు. ఆ టైంలో ఈ థియేటర్ ఓపెన్ చేశారు. నాగేశ్వరరావు హీరో బంగారు కానుక మూవీ. సో లోపల ఈ రకంగా ఉంటుంది. ఈ థియేటర్ ఏ సినిమాలు ఎన్ని రోజులు ఆడా, 50 డేస్, 100 డేస్ మొత్తం కనెక్షన్ ఇక్కడ ఉంది. రంగస్థలము 50 డేస్, 100 డేస్ ఫొటోస్ చూడండి, సుకుమార్, ఇవన్నీ ఇక్కడ. ఇది బెస్ట్. ఏ థియేటర్లో పెట్టారు నిజామాబాద్లో, ఈ ఒక్క థియేటర్లోనే ఇలా రకంగా పెట్టారు. డీజే మూవీ, అల్లు అర్జున్ది, పోకిరి, అన్ని మూవీస్ పెట్టారు. బొమ్మరిల్లు. సో లలిత అమ్మవారి ఫోటో ఇది. లలితా మహల్ థియేటర్ కాబట్టి మొత్తం ఫోటో గ్యాలరీ మొత్తం చూసుకోవచ్చు. ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది, అవార్డు వచ్చింది. ఇది ఎంట్రీ చూసుకుంటున్నాం మనము. ఇది లోయర్ బాల్కనీ ఎంట్రీ, అంటే సెకండ్ క్లాస్. సో లోపల ఈ రకంగా ఉంటుంది. క్యాంటీను, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అమ్ముతారు. సో ఇక్కడ రేట్లు కూడా చూసుకోవచ్చు. ఏ ఐటమ్ ఎంత రేట్ ఉందో కూడా చూసుకోవచ్చు. లలితా అమ్మవారి ఫోటో, లలితా మహల్ ఎంత బాగుంది చూడండి. పెద్ద థియేటర్ ఇది, బిగ్ స్క్రీన్, బిగ్ థియేటర్. థియేటర్ ఓపెన్గా పెద్దగా విశాలంగా ఉంటుంది. సో బాల్కనీకి వెళ్ళే రూట్ ఇది. పైనుంచి ఈ రకంగా కనిపిస్తుంది లలితా మహల్ థియేటర్. ఎంటర్ అయిపోదాము. ఇట్లా ఉంటుంది పైనుంచి బాల్కనీకి వెళ్ళే రూట్ నుంచి. ఎంత బాగుంది రూట్ చూడండి, మొత్తం పాము వంకర లెక్క రూట్ ఉంది బాల్కనీ అది. సో ఓటీటీ వచ్చేసి థియేటర్ది పోతుంది మొత్తము. లోపల ఈ రకంగా ఉంటుంది. పొడవు కొద్దిగా ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉంటుంది థియేటర్. పొడవు కూడా అంతే ఉంటుంది, వెడల్పు కూడా చాలా పెద్దగా ఉంటుంది లలితా మహల్ థియేటర్. స్క్రీన్ కూడా పెద్ద. ఈ థియేటర్ చూస్తే కనుక నాకు బోధన్లో ఉన్న వెంకటేశ్వర థియేటర్ గుర్తుకు వస్తుంది. అందరికీ తెలియదు కానీ బోధన్లో ఉన్న నిజామాబాద్ బోధన్ వాళ్ళకి తెలుస్తుంది. బోధన్ వెంకటేశ్వర థియేటర్ కొద్దిగా ఆ రకంగానే ఉంటుంది థియేటరు. స్క్రీన్ కూడా మార్చేశారు. సో ఈ థియేటరు కరోనా తర్వాత అప్గ్రేడ్ చేశారు. ఇంతకుముందు ఈ రకంగా లేకుండే ఎస్విసి వాళ్ళు తీసుకొని ఈ థియేటర్ని అప్గ్రేడ్ చేశారు. బాల్కనీ, లలితా మహల్ బాల్కనీ 100 రూపీస్. సో ఈ రకంగా ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఊసర వెళ్ళి మూవీ రిలీజ్కి వచ్చాను ఈ థియేటర్కి. పబ్లిక్ ఎక్కువ రాలేదు కాబట్టి లేట్గా షో వేశారు. 11:15కి షో అయితే 11:30కి వేశారు. పబ్లిక్ తక్కువనే వచ్చారు ఈ థియేటర్కి. సో బయట నుంచి ఈ రకంగా ఉంటుంది థియేటర్. పబ్లిక్ ఒక 50 మందే వచ్చారు. ఇది లోయర్ క్లాస్కి వెళ్ళే రూట్ ఇది. మంచి పెద్ద పార్కింగ్ ప్లేసు, ఓల్డ్ థియేటర్. కలర్స్ వేయలేదు, ఇంకా కలర్స్ ఇంకా బాగుంటుంది. ఇది 50 రూపీస్ రూట్, అది 20 రూపీస్ రూట్. లోవర్ క్లాస్కి వెళ్ళే రూట్ ఇది. ఫస్ట్ క్లాస్కి వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి. సో అది ఊసర వెళ్ళి రిలీజ్కి చూడడానికి థియేటర్ వచ్చాను నేను. ఇక్కడ లేడీస్, ఇది 100 రూపీస్ బాల్కనీకి ఇచ్చే టికెట్స్ ఇచ్చే క్యాబిన్ ఇది. సో థియేటర్లో UFO, 2K, డాల్బీ డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి థియేటర్లో. బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ నిజామాబాద్లో బెస్ట్ అంటే ఇదే. సౌండ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఇది. థియేటర్ ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ ముందు వస్తుంది, కొద్ది ముందుకు వచ్చిన లెఫ్ట్ సైడ్ పార్కింగ్. పెద్ద మంచి ఓపెన్గా ప్లేస్. ఇక్కడ పార్కింగ్ కూడా పెద్ద ఉంటుంది. థియేటర్ కూడా పెద్దదే. లలితా మహల్ ఎస్విసి వాళ్ళు అప్గ్రేడ్ చేశారు.